ఈరోజు ఆశ్వీజ మాసంలో వచ్చే ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది. ఆశ్వీజ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. జాతకంలో రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆదివారం విశేషంగా కలిసి వస్తుంది. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా ఈరోజు విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కుజగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి మృగశిర నక్షత్రంతో కూడిన ఆదివారం ఆశ్వీజ మాసంలో వచ్చింది. కాబట్టి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి, లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలా వెలిగించేటటువంటి నిమ్మకాయ దీపాలు ఈ రోజు నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు చేసినట్లయితే సమస్త కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈరోజు సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి ఆలయ ప్రాంగణాల్లో నిమ్మదీపాలు వెలిగించేటప్పుడు 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని 4 భాగాలుగా కోసి వాటిని పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీసి వాటిలో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మ దొప్పలో 2 పువ్వొత్తులు లేదా 2 కుంభవొత్తులు వేసి 4 నిమ్మదీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించండి. లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర దుర్గాదేవి చిత్రపటం ఉంచి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. అయితే ఈ దీపాలు వెలిగించాలంటే భోజనం చెయ్యరాదు, పాలు పండ్లు స్వీకరించాలి, లేదా ఉడకబెట్టినటువంటి రవ్వతో చేసిన పదార్థాలైనా స్వీకరించవచ్చు. ఈ నియమం పాటిస్తూ ఈ దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయ ప్రాంగణంలో కానీ తులసి కోట దగ్గర కానీ ఈ దీపాలు వెలిగించినప్పుడు సర్వబాధా ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అనే శక్తివంతమైన శ్లోకాన్ని 13 సార్లు చదవండి. ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు మాత్రం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. శ్లోకం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపం వెలుగుతూ ఉన్న సమయంలో ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని దుర్గా అష్టోత్తరం పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ దీపాన్ని వెలిగించిన రోజు నలుపు రంగులో ఉన్నటువంటి శునకాలకి మజ్జిగన్నం ఆహారంగా వేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆశ్వీజ మాసంలో వచ్చే ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు రాహుకాల దీపాలు వెలిగించటం, ఈ శ్లోకం చదువుకోవటం, ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు చేయటం ద్వారా సమస్త కష్టాలు, బాధలు, సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే రాహుకాల దోషం అనేది మీకు రాకుండా ఉండటానికి తీపి పదార్థం తిని వెళ్ళండి, లేదా పెరుగు తిని వెళ్ళండి. పెరుగు కానీ తీపి పదార్థం కానీ తిని రాహుకాలంలో ప్రయాణం చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే మూగజీవాలకు ఆహారం తినిపించి రాహుకాలంలో ప్రయాణం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. రాహుకాలంలో తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే ముందుగా వ్యతిరేక దిశలో 10 అడుగులు వేసి ఆ తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ప్రయాణాల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ రాహుకాల దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.